ఒక ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ ఒక ఇద్దరు మావోయిస్ట్ స్టేట్ కమిటీ మెంబర్స్ మెయిన్ స్ట్రీమ్ లైఫ్ లైక్ లార్జర్ వరల్డ్ ఇంటరాక్షన్లో లీగల్ లైఫ్ని లీడ్ చేయడానికి ఇప్పుడు మన దగ్గరకు వచ్చారు. వీళ్ళు గత 45 సంవత్సరాలుగా అప్పుడు పిడబ్ల్యూజీ, ఇప్పుడు సిపిఐ మావోయిస్ట్ ఈ ఉద్యమంలో భాగస్వామ్యం తీసుకున్నారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ వెస్ట్ వేల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాక్టివ్ రోల్ ప్లే చేసి దాని తర్వాత మన రాష్ట్రంలో అంటే నార్త్ తెలంగాణ స్పెషల్ జోన్లో మెంబర్గా ఉంటూ ఆపరేట్ చేస్తూ అలానే దండకారణలో కూడా పనిచేశారు. వీళ్ళు ఫస్ట్ ముఖ్యంగా ఇందులో సంజీవ్ అలియాస్ లేగు దాదా, ఇతను ప్రస్తుతం సెక్రటరియట్ మెంబర్ డికేఎస్జెడ్సి. దీంట్లో అతను 45 ఇయర్స్ నుంచి ఈ ఉద్యమంలో భాగస్వామ్యం తీసుకున్నాడు. 1980లో ఇతను ఇంటరాక్షన్లో వచ్చినప్పుడు గదర్తో పనిచేస్తారు. ఆయన మెయిన్ టీమ్ మెంబర్ అయినా ఆ టీంలో ఈ వాజ్ ప్లేయింగ్ ఏ వెరీ పివటల్ రోల్. దీంతో పాటు వేరే మేము డప్పు రమేష్, విద్య, దయాకర్ వీళ్ళందరూ పనిచేస్తారు. ఈ కార్యక్రమంలో వాళ్ళు 16 రాష్ట్రాలు 16 సంవత్సరాలు తిరిగిన తర్వాత 1996లో ఈయన దళంలో చేరి దళం యాక్టివిటీలో స్టార్ట్ చేస్తారు. డివిఎంగా డివిజనల్ కమిటీ మెంబర్గా ఉంటూ ఆయన మనుగూరు దళంలో ఫస్ట్ యాక్టివిటీ స్టార్ట్ చేయడం జరిగింది. సో మనుగూరు దళంలో ఉన్న తర్వాత అక్కడి నుంచి పాండవ దళంలో, ఏటూరు నాగరం దళంలో కూడా ఇంటరాక్షన్స్లో ఉన్నారు. ఇలా 2001 వరకు యాక్టివ్ యాక్టివిటీలు ఉన్న తర్వాత అక్కడ నుంచి నార్త్ తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీలో వెళ్ళింది. దెన్ ఈ వర్క్డ్ ఇన్ దాట్ ఏరియా ఆల్సో. ఇన్ 2002 there was an encounter, exchange of fire, ఐలాపూర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఇతను తప్పించుకోవడం జరిగింది. ఆ ప్రాసెస్లో విద్య ఇతని దళం మెంబర్ అయిన మిస్సెస్ ఆవిడ అందులో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఆవిడ చనిపోయినారు. దాని తర్వాత ఇదైనా మూమెంట్ ఎలా ఉంటూనే 2003లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ వెళ్ళారు. అక్కడ వెళ్ళి 2007 వరకు చైతన్య నాట్య మంచ్, ఇక్కడైతే మన దగ్గర జన నాట్య మంచ్ ఎట్లా మండలి ఉందో అలానే చైతన్య నాట్య మంచ్ సిఎన్ఎం అక్కడ ఏర్పాటు చేసి వాళ్ళందరూ చైతన్యపరుస్తూ ఈరోజు చూసినటువంటి రిక్రూట్మెంట్, ఛత్తీస్గఢ్లో ఉన్న రిక్రూట్మెంట్ ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎస్వే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రిక్రూట్మెంట్కు ఎంత ఉధృతంగా ఉండేదో వీళ్ళు చేసినటువంటి కార్యక్రమం మూలంగా అంత ఉధృతమైనటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరిగింది. కార్డర్స్ పార్టీలో చేరడము, మావోయిజం ఇన్ఫ్లుయెన్స్ అయ్యడము ఇవన్నీ చేశారు. అప్పుడు 2007లో వెళ్ళిన తర్వాత ఇక్కడ డివిఎంగా ఉన్నప్పుడు డివిజనల్ కమిటీ మెంబర్ ఉన్నప్పటి నుంచి మళ్ళీ మారిపోయి అక్కడ వచ్చిన తర్వాత 2007లో సిఎన్ఎం యాక్టివ్ తీసుకున్న తర్వాత ఆయన ఈ బికేమ్ స్టేట్ కమిటీ మెంబర్. స్టేట్ కమిటీ మెంబర్ ఉన్న తర్వాత అట్లానే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఆ ప్రాసెస్లో యాక్టివిటీస్ కంటిన్యూ చేస్తున్నప్పుడు అనదర్ డెవలప్మెంట్లో మనకు పెరుగుల పార్వతి అలియాస్ దీనా, ఈవిడ మహబూబ్ నగర్ పాత మహబూబ్ నగర్ జిల్లాలో పదరా దగ్గర ఉన్న గ్రామంలో వెంకటేశ్వరం గ్రామంలో ఉంది, నేటివ్ ప్లేస్. అక్కడ నుంచి ఆమె ఫస్ట్గా అప్పప్లాడు దళంలో పనిచేసి దెన్ షీ గాట్ ఇంటూ పానగల్ దళం. అక్కడ పానగల్ దళం ఉన్నప్పటి నుంచి కూడా ఈమె జననాట్య మండలిలో యాక్టివ్ రోల్ కూడా ప్లే చేసి దళంలో ఉంటూనే తర్వాత
ఈవిడ ఇక్కడ నుంచి దండకార్యాన్ని వెళ్ళడం, అక్కడ మళ్ళీ ఇతడితో మన లెంగు దాదా సంజీవ్తో పరిచయం అవడం, వాళ్ళిద్దరూ మళ్ళీ పెళ్లి చేసుకొని అక్కడే మావోయిస్ట్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. ఆ ప్రాసెస్లో వీళ్ళు చాలా ప్రాంతాల్లో తిరిగి చాలా మందిని మోటివేట్ చేస్తూ అన్ని భాషలు నేర్చుకున్నారు వీళ్ళు. దే కెన్ స్పీక్ తెలుగు, హిందీ, దెన్ ఆ లోకల్ లాంగ్వేజ్లో గోండీ భాషను మాట్లాడడం, గుత్తుకోయలతో మాట్లాడడం, వాళ్ళని చైతన్యవంతం చేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ వీళ్ళు ప్లే చేయడం జరిగింది. దీని మూలంగా ఈరోజు అక్కడ ఉధృతమైనటువంటి రిక్రూట్మెంట్ జరుగుతో పాటు ప్రజలను మోటివేట్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ఈవిడ కూడా ఇక్కడ మనం పనిచేస్తున్నప్పుడు ఒక మెయిన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో కూడా ఈవిడ ఉన్నారు. బట్ షీ కుడ్ ఎస్కేప్ ఫ్రమ్ దాట్. లేటర్ ఆన్ సంజీవ్ ఎప్పుడైతే దండకారణ్య వెళ్ళినప్పుడు అక్కడ 2005లో కూడా ఒక ఎన్కౌంటర్ ఫేస్ చేశారు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో నేషనల్ పార్క్ ఏరియాలో. బట్ ఈ కుడ్ ఆల్సో ఎస్కేప్. he has taken part in 2 exchange of fires. ఈరోజు అన్నీ చూసి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ జనజీవన స్రవంతిలో వస్తున్నటువంటి లార్జర్ వరల్డ్ సివిలియన్ లైఫ్లో, మెయిన్ స్ట్రీమ్ లైఫ్లో వస్తున్నటువంటి ఈ మావోయిజం ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి కార్డర్స్కి వెసులుబాటుతో పాటు వాళ్లకు రీహాబిలిటేట్ చేయడంలో వాళ్ళు చూసి దీన్ని ఇంప్రెస్ అయ్యి వేరే రాష్ట్రాల కన్నా ఇక్కడ మంచి విధంగా మార్పు తీసుకొచ్చాలనే ఉద్దేశం ఉన్న వాళ్లకు ప్రభుత్వం నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం ఉంటుంది నమ్మి ఇక్కడికి వచ్చారు. అంతేకాకుండా ఇప్పుడు మన సంజీవ్ ఈయన మన రాచకొండ కమిషనరేట్ బిడ్డనైనా యాప్రాల్ దగ్గర కింది వీధిలో ఈయన నేటివ్ పుట్టడం జరిగింది. అక్కడ నుంచి వచ్చి ఈ విధంగా వాళ్ళ బ్రదర్స్ అందరూ రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేశారు. ఇప్పుడు అలానే రిటైర్ అయ్యి కూడా ఉన్నారు. ఇక్కడే అనుబంధం ఎక్కువ ఉంది. అంతేకాకుండా ఈవిడ పార్వతి దీనా కూడా మహబూబ్నగర్ జిల్లాలో పనిచేసి మహబూబ్నగర్ జిల్లా నుంచి డిఫరెంట్ దళంస్ ఆపరేట్ చేస్తూ మళ్ళీ దండకారణ్యం వెళ్ళి ఇతని ఇంటరాక్షన్లో ఉన్నారు. కాబట్టి వీళ్ళు మన ఏరియా వాళ్ళు కాబట్టి ఇక్కడ మన దగ్గర వచ్చి కలిసి మెయిన్ స్ట్రీమ్లో రావాలని కోరుకున్నారు. వాళ్ళు ఆ రోజు 1996లో మూమెంట్లో వెళ్ళినప్పుడు అప్పుడు దళం ఒక యాక్టివిటీ కానీ అప్పుడు దే మే బీ ఫీలింగ్ దట్ పర్స్పెక్టివ్స్ అవసరం ఉన్నాయి అనుకోవచ్చు. కానీ ఇప్పుడు గ్లోబల్ వరల్డ్ అయింది, చాలా ఇంటరాక్షన్ ప్రజలు ఉంటున్నారు. మారుమూల ప్రాంతాల నుంచి కూడా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో టాపర్స్ అవుతున్నారు. అప్పుడు ఢిల్లీలో ఉంటేనే ఎక్కడో ఉంటేనే ఇన్ఫర్మేషన్ ఉండేది, చదువుకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు చాలా గ్రామాల్లో ఉండి కూడా బికాస్ ఆఫ్ ఇంటర్నెట్ ఫెసిలిటీ, లాట్ ఆఫ్ ఆన్లైన్ కోచింగ్స్, లాట్ ఆఫ్ ఇంటరాక్షన్ విత్ ద ఫ్రెండ్స్ ఇన్ ద వాట్సాప్ గ్రూప్స్లో కానీ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో ఇంటరాక్షన్, టెలిగ్రామ్లో ఇంటరాక్షన్ ఉండి చాలామంది గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా సివిల్ సర్వెంట్స్ అయినారు. యూ కెన్ సీ లాస్ట్ 5-6 years రిజల్ట్స్. మెనీ ఆఫ్ ద పీపుల్ ఈవిడ మహబూబ్ నగర్లో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల నుంచి కూడా విదేశాలు, యూరోప్లో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో కూడా డాక్టర్స్గా, ఇంజనీర్స్గా ఉన్నారు. పరిస్థితి మారింది. అప్పుడున్నటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఇప్పుడు జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. అప్పుడున్నటువంటి సోషో ఎకనామిక్ సిచ్యువేషన్స్ కానీ విలేజ్ పవర్ పాలిటిక్స్ కానీ డిఫరెంట్గా ఉంటాయి. ఆ పవర్ స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు మారింది. ఇఫ్ యు సీ దట్ మార్క్స్ డైలెక్ట్ మెకానిజం, మావోయిస్ట్ డైలెక్టికల్ మెటీరియలిజంలో థీసిస్, యాంటీథీసిస్, సింథసిస్లో కూడా మార్పు వాళ్ళు చూసి దెన్ దే వాంటెడ్ టు జాయిన్ మెయిన్ స్ట్రీమ్ అండ్ వీ విల్ వెల్కమ్ దెమ్ టు జాయిన్ మెయిన్ స్ట్రీమ్ అండ్ విల్ గివ్ ఆల్ ద సపోర్ట్ టు దెమ్. వాళ్ళపైన రివార్డ్ ఉంది. ఈచ్ పర్సన్ పైన 20 లక్షల రివార్డు ఉంది. వాళ్ళిద్దరికీ ప్రభుత్వం ఆ రివార్డు ఇచ్చేస్తుంది. అంతేకాకుండా వీళ్ళకు గ్రోస్ విలేట్స్ కానీ they can be in interaction with me because they have come and surrendered to me in the sense joined the mainstream with my in the sense I'm taking all responsibility for their welfare also. I'll be there like godfather when they join the mainstream with this way. We'll support. ఈ రోజు వచ్చారు కాబట్టి, ఈ రోజు మాతో కలిసి ఉన్నారు కాబట్టి మా పాలసీ ప్రకారం వీళ్ళకు చట్టపరంగా అన్ని రకమైనటువంటి
అందుబాటులో ఉన్నటువంటి పాజిటివ్ వేలో సిస్టమ్ని ఎవాల్వ్ చేస్తాం. కాబట్టి ఈ నమ్మకంతో ఇంకా చాలామంది పోరాటం వద్దు ఊరు ముద్దు అనే స్లోగన్ ఉంది. దాని ప్రకారం మీరు చాలామంది వచ్చి మెయిన్ స్ట్రీమ్లో కలవాలని కోరుకుంటున్నాను. వాళ్లకు సదుపాయాలు ప్రభుత్వం ఇస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మెయిన్ స్ట్రీమ్లో కలవాలి, సివిలియన్ లైఫ్ లీడ్ చేయాలి, లార్జ్ ఎవర్డ్ ఇంటరాక్షన్ ఉండాలి. వాళ్ళు ఆ రోజు ఉద్యమంలో పోయిన కారణాలు, ఆ రోజు ఉద్యమంలో అవసరాలు ఇప్పుడు లేవనే ఉద్దేశంతో వాళ్ళు వస్తున్నారు. కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా మేము రిఫార్మ్ అవ్వడానికి, వాళ్ళకి తగ్గట్టుగా రీహాబిలిట్ అవ్వడానికి తప్పకుండా సహకరిస్తాం. దీని కారణంగానే ఇప్పుడు మన రాష్ట్రంలో 379 మంది ఇప్పటి వరకు మెయిన్ స్ట్రీమ్ లైఫ్లోకి వచ్చారు, మావోయిజం ఇన్ఫ్లుయెన్స్ బయటకు వచ్చి. దీంట్లో ఫస్ట్ టైం మనకు 2 స్టేట్ కమిటీ మెంబర్స్ ఈరోజు మెయిన్ స్ట్రీమ్లో కలిశారు. అందరితో జనజీవన్ సమంతిలో ఉండి సివిలియన్ లైఫ్ లీడ్ చేయడానికి. మీ ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడు ఇంతకుముందు ఈయన వీళ్ళిద్దరు రాకముందు, సంజీవ్ అండ్ దీనా వీళ్ళిద్దరు రాకముందు ఒక స్టేట్ కమిటీ మెంబర్ కూడా ఇంతకుముందు జనజీవన్ సమంతిలో కలిశారు, ఆత్రం లచ్చన్న. దాని తర్వాత వీళ్ళిద్దరు రావడం జరిగింది. ఇప్పుడు టోటల్గా డివిజన్ కమిటీ మెంబర్స్ 9 మంది, ఏరియా కమిటీ మెంబర్స్ 29 మంది, దళం మెంబర్స్ 63 మంది, 1 కొరియర్, మొత్తం కలిసి డిఫరెంట్ ర్యాంక్స్ కలిపి అన్నీ కలిపి 379 పీపుల్ మన రాష్ట్రంలో ఇప్పటివరకు మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చారు. ఇది ఒక కొత్త వాతావరణం, కొత్త స్వేచ్ఛ వాతావరణంలో ఉన్నాం. మీరు రావచ్చు, అందరూ కలిసి ఒక కొత్త తెలంగాణను మనం నిర్మించుకుందాం. పాత తరంలో ఉన్నటువంటి ఫ్యూడల్ టెండెన్సీస్ లేవు. ఇప్పుడు వీఆర్ ఇంక్లూజివ్నెస్తో ముందుకెళ్తున్నాం. లాట్ ఆఫ్ డెవలప్మెంట్ రీచింగ్ అవుట్ టు ది విలేజెస్. నేను ఎస్పీ మహబూబ్నగర్ ఉన్నప్పుడు వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే చాలా కష్టపడి బస్సు ఎక్కి దిగి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ ఊరు వెళ్ళే వాళ్ళం. డైరెక్ట్గా వాళ్ళ ఊరికి వెళ్ళచ్చు. ఆమె 20 సంవత్సరాలు ఊరు వెళ్ళలేదు అని ఇందాక మాట్లాడి చెప్పింది. బట్ నువ్వు ఇఫ్ యూ గో టు ద విలేజ్ యూ విల్ అండర్స్టాండ్ హౌ మచ్ చేంజ్ ఇస్ దేర్ ఇన్ ద విలేజ్. సో ఇట్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. మన ప్రపంచంలో చూస్తున్నాం ఆర్మ్డ్ స్ట్రగుల్ లూజింగ్ ద రిలవెన్స్, రిడెండెంట్ అయిపోతున్నాయి. కాబట్టి అది చూసుకొని మెయిన్ స్ట్రీమ్లో రావడం వల్ల వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, వేరే వాళ్ళు కూడా తప్పు మార్గం వెళ్లకుండా ఉంటుంది. లాట్ ఆఫ్ అవెన్యూస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏ ఫీల్డ్లో వెళ్ళొచ్చు, డిఫరెంట్ మెథడాలజీస్ మీరు జీవితంలో గొప్పతనాన్ని సాధించడానికి ఉంది. నథింగ్ ఇస్ ఇండిస్పెన్సిబుల్, ఇది లేకుంటే ఉండలేము అనే లేకుండా చాలా మెథడ్స్లో మీరు గ్రో కావాలన్నది. మీరు కూడా చూసారు ప్రెస్ మిత్రులు, మీరు maybe you wanted to get into some job but you have come into this profession and you are doing that extremely well. So nothing like that. ఇప్పుడు ఆపర్చునిటీస్ లేవు, జాబ్ ఆపర్చునిటీస్ రకరకాల డైవర్సిఫైడ్ ఏరియాలో దొరుకుతున్నాయి. కాబట్టి మీరు ఇటువంటి వాళ్ళు ఇంకెవరో ఉన్నారో రావాలని కోరుకుంటున్నాను మెయిన్ స్ట్రీమ్లోకి. అంతేకాకుండా మన రాష్ట్రం నుంచి, మన తెలంగాణ నుంచి మావోయిజం ఇన్ఫ్లుయెన్స్లో పనిచేస్తున్న ఎవరైనా సరే తప్పకుండా వాళ్ళు రావాలి. వాళ్ళు వస్తే మేము తప్పకుండా వాళ్ళకి వచ్చినటువంటి ఏ రివార్డ్ ఉందో వాళ్ళకే అందించడం జరుగుతుంది. వాట్ ఎవర్ ద ప్రాసెస్ ఇస్ దేర్. దెన్ వాళ్ళకు గృహ సదుపాయం కల్పించడం పాటు వాళ్ళకి మెడికల్ సంబంధించిన అవసరాలు తీసుకోవచ్చు. అంతేకాకుండా వీళ్ళు ఇద్దరు నా దగ్గరకు వచ్చి కలిశారు కాబట్టి ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దేర్ ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ పర్సనలీ, ప్రొఫెషనల్లీ. సో దిస్ ఈజ్ వాట్ ప్రామిస్ ఐఎమ్ మేకింగ్. దే కెన్ కమ్ అండ్ ఇంటరాక్ట్ అండ్ విత్ అస్ ఎనీ టైమ్ అండ్ టేక్ ద హెల్ప్ ఫ్రమ్ అస్. దిస్ ఈజ్ kind of motivating factor for other cadres who are languishing in the forest. So let them come and join mainstream life and then be useful, meaningful for their own lives and for the lives of the people. That's it I would like to tell you. Thank you. What are the cases pending against them, sir? In what cases they are involved? They are basically 2 exchange of files are there. Lot of activities they are involved for last 5 to 5 years. That is still we will be reviewing those cases involved. As of now we have got this information like they worked in 4 dalams, they worked in Jana Natya Mandali. Later on they from NTSZC nunchi vallu velli DKSZC lo cheraru. We will come back to you on these details because we need to review it because they just joined us. We will give them some time so that they can come back with all the details and మనకున్న ఇన్ఫర్మేషన్ కూడా మనం క్రాస్ వెరిఫై చేస్తాం. చాలా ఇష్యూస్ ఇక్కడ హాస్పిటల్ నుంచి ఒకసారి పారిపోయిన విషయం ఒకటి ఉంది కూడా. ఆయన ఇందాక ఇంట్రాక్షన్ చెప్పారు. ఇంకా వేరే కేసులు మేము విల్ లెట్ యు నో ఇన్ ద డేస్ టు కమ్.
వీళ్ళు అన్ని రకాలుగా చేశారు. ఫస్ట్ వీళ్ళు జన నాట్య మండలి స్టార్ట్ అయిన తర్వాత 1980లో 1996లో దళంలోకి వచ్చారు. సో దళం ఆపరేషన్లో ఉన్నారు. వీళ్ళు రిక్రూట్మెంట్ అంటే పోయి వీళ్ళు పాడే పాటలతోని కార్యక్రమాలు చేయడం వల్ల చాలామంది రిక్రూట్ చేస్తారు. రెండు రకాలుగా దళం వెపన్ హ్యాండ్లింగ్లో వీళ్ళిద్దరికి 4 గన్మెన్లు ఉన్నారు. దే ఆర్ సచ్ అన్ ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ ద ఆర్గనైజేషన్. దెన్ దే క్యారీ AK-47. వాళ్ళిద్దరికి AK-47 వాళ్ళకు ఉంది. సో యూ కెన్ అండర్స్టాండ్ ద వాట్ ర్యాంక్ దే ఆర్ హోల్డింగ్. ఎనీథింగ్ లేదండి, అది సుప్రీంకోర్టు వీ కాంట్ డూ దట్. దే ఆర్ నాట్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్. 20 lakh రివార్డ్ ఉంది ఇద్దరికి, మీద 20 lakh రివార్డ్ ఉంది. ఒక్కొక్కరు 20 lakhs వస్తాయి. దే విల్ గెట్ 40 lakh రివార్డ్ మనీ. విల్ బి ప్రాసెసింగ్. ఐఎమ్ రైటింగ్ ద గవర్నమెంట్ ఆన్ దిస్. డీజీ గారి ద్వారా వెళ్తుంది. డీజీ ఇంటెలిజెన్స్ గారు కూడా రాస్తాము. దీని తర్వాత వాళ్లకు ఈ రివార్డ్ ఉన్న మనీని శాంక్షన్ చేయమని ఈ లెటర్ ఆల్రెడీ సైన్. ఇట్ విల్ గో టు ద కన్సర్న్డ్ అథారిటీస్ అండ్ దే విల్ గెట్ ద రివార్డ్ మనీ లేటర్ ఆన్. యాక్చువల్లీ వీళ్ళు మెయిన్ స్ట్రీమ్లో రావడానికి వచ్చారు. నేను లొంగిపోయిన పదాన్ని నేను వాడట్లేదు వాళ్ళ కోసం. వాళ్ళు అనారోగ్య కారణాల మూలంగా వాళ్ళ వ్యక్తిగతంగా ఉన్నటువంటి హెల్త్ రిలేటెడ్ ఇష్యూలో పార్వతి గారు కూడా అప్పటి నుంచి షీఈ్ ఆల్సో నాట్ ఫీలింగ్ వెల్ బికాజ్ అనారోగ్య కారణాల వల్ల వచ్చారు. వీళ్ళు జనజీవన స్రవంతి కలవడానికి వచ్చారు. వీళ్ళు జనజీవన స్రవంతిలో తీసుకెళ్ళి జనజీవన స్రవంతిలో కలవడానికి రావడం జరిగింది.